హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అరవింద్ తీవ్రవాది ఇంకొక ముగ్గురు తీవ్రవాదులు కార్ని ఒక చోట అడవిలో ఆపేసి కార్ని ఇక్కడే ఒక పక్కన పార్క్ చేసేసి మన సామాన్లు తీసుకొని రండిరా అని అరవింద్ తీవ్రవాది అంట. అప్పుడే గన్నులు, బ్యాగులు, తర్వాత కర్రలు అన్నింటినీ చేతిలో పట్టుకొని అక్కడి నుంచి కాస్త దూరంలో ఉన్న ఫారెస్ట్ బంగ్లాకి వెళ్తూ ఉంటారు. ఇలాంటిది ఏదో జరుగుతుందని మిస్సమ్మ ముందే ఊహించింది కాబట్టి ఎక్స్కర్షన్కి వద్దు అని చెప్పింది. మనమే వినిపించుకోకుండా మనోహరి మాట విని వచ్చేసాము అని అమ్ము బాధపడుతూ ఉంటే, అవునక్క, మనోహరి మాట వినడం వల్లే మనకు ఇలా అయ్యింది అని ఆనంద్, ఆకాష్ కూడా అంటారు. పైగా మిస్సమ్మ మన మీద కోపంతో వద్దని చెబుతుంది అని మనం మిస్సమ్మతో సరిగ్గా మాట్లాడని కూడా అపార్థం చేసుకున్నామని అమ్ము అంటే, అవునక్క, వచ్చేటప్పుడు అసలు సరిగ్గా మాట్లాడడం లేదు. మిస్సమ్మ ఎంత బాధపడిందో అని ఆనంద్, ఆకాష్ అంటారు. మిస్సమ్మ మాట విననందుకు మనకు ఇలా జరగాల్సిందే అని అమ్ము అంటుంది. ఆపుతారా ఏంటి, మిస్సమ్మ అని తెగ భజన చేస్తున్నారే. ఏమైనా మిస్సమ్మకి సెవెంత్ సెన్స్ ఉందా? ముందే ఊహించి చెప్పటానికే ఏదో చెప్పిందిలే అని అంజు అంటే, అయినా మిస్సమ్మకి కామన్ సెన్స్ ఉంది, అందుకే ముందే ఊహించి చెప్పింది. అయినా మిస్సమ్మ పైన నువ్వు ఎందుకు ఇంత కోపం మెచ్చుకున్నావు? మొన్న రౌడీల దగ్గర నుంచి మనల్ని కాపాడింది, ఇప్పుడు ఎక్స్కర్షన్కి వెళ్ళొద్దు అని ముందే జరగబోయే ప్రమాదాన్ని ఊహించి చెప్పింది. కానీ మనమే అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుని వచ్చేసాము. మనోహరి ఆంటీ మాట వింటే ప్రతిసారి మనకి ఇలాగే జరుగుతుంది అని అమ్ము అంటే, సరే ఇక ఆపుతారా లేదా? మిస్సమ్మ గురించి నా ముందు పొగిడితే నాకు నచ్చదు అని మీకు తెలుసు కదా. ఇంకొంచెంసేపు ఎక్కువ మాట్లాడారు అంటే ఈ రౌడీలతో చెప్పి మిమ్మల్ని ఇక్కడే దింపించేస్తాను అని అంజు వార్నింగ్ ఇస్తుంది. బంటి వెనకాల ఒక తీవ్రవాది గన్ను పట్టుకొని ఉంటే, అంజు, బంటి, నీకు ఆ గన్ను కావాలా? పోనీలే, నేను ఆ అంకుల్కి చెప్పి ఆ గన్ను నీకు ఇవ్వమని చెప్పాను అని అంజు కావాలని ఆట పట్టిస్తూ ఉంటుంది. నన్ను వదిలేవే తల్లి, నీకు దండం పెడతాను అని బంటి చెబుతూ ఉంటే, ఏంట్రా, ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు, కొట్టాలనా అని తీవ్రవాది బంటిని అరుస్తూ ఉంటాడు. అంజు నవ్వుకుంటూ ఉంటుంది. నలుగురు తీవ్రవాదులు అడవిలో కాస్త దూరం నడిచి వెళ్ళగానే అక్కడ పెద్ద ఒక బోర్డు కనిపిస్తుంది. అన్న, ఆ బోర్డు చూడన్న అని తీవ్రవాది చూపిస్తూ ఉంటాడు. అక్కడ విషసర్పంలు ఉంటాయి కాబట్టి ఇక్కడ లోపలికి వెళ్ళుట నిషిద్ధము, మీరు వెళ్ళరాదు, చాలా డేంజరస్ అని రాసి ఉంటుంది. ఆ బోర్డు చూసావా ఎంత పాతగా ఉందో? ఇంకా ఈ కాలంలో కూడా అటువంటి సర్పాలు ఎక్కడ ఉంటాయి? అప్పుడు ఎక్కడో అంతరించిపోయాయి అని. నోరు మూసుకొని పదరా అని. వాటికి ఎవరైనా భయపడతారా అని అరవింద్ తీవ్రవాది అంటాడు. అలా బంగ్లాలోకి వెళ్ళిన తర్వాత, మనం ఇక్కడ ఉన్నామన్న విషయం ఆ అమరేంద్రకి ఎప్పుడైనా తెలిసిపోవచ్చు కాబట్టి ఇక్కడికి రావచ్చు కాబట్టి బంగ్లా చుట్టూ మొత్తం ల్యాండ్ మైన్స్ ఏర్పాటు చేయండి అని చెప్పడంతో చుట్టూ ల్యాండ్ మైన్స్ భూమిలో పాతపెట్టి ఉంటారు. తర్వాత అరవింద్ తీవ్రవాది బస్సులో ఉన్న తీవ్రవాదికి కాల్ చేసి, ఏంటి అక్కడ ఉన్న చెక్ పోస్ట్ రీచ్ అయ్యారా అని అడుగుతూ ఉంటే, అన్న, ఇంకో 5 minutesలో ఫారెస్ట్ చెక్ పోస్ట్కి రీచ్ అవుతాము అన్న అని అతను చెబుతాడు. సరే, మేము ఇక్కడ బంగ్లాలో వచ్చి చేరిపోయాము, మీరు త్వరగా వచ్చేయండి, తీసుకుని రండి అని ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు. అన్న, మన వాళ్ళు ఫారెస్ట్లో ఉన్న బంగ్లాలో ఎంట్రీ అయ్యారంట, మనల్ని త్వరగా రమ్మంటున్నారు అని చెప్పడంతో, సరేరా, ముందు పిల్లలతో పాటు ఆ ప్రిన్సిపాల్ కూడా నోరు తెరవకుండా చూసుకో అని డ్రైవర్ వార్నింగ్ ఇస్తాడు. అలాగే అన్న అని అతను చెప్తాడు. పాపం పిల్లలు ఎంత భయపడుతున్నారు అని భాగి చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటే, ఇంకొక వైపు ఆరు ఆ అగ్నిహంస రేఖని దాటి రావాలి అని ప్రయత్నిస్తూ ఉంటుంది. అమర్ బస్సుకు ఉన్న ట్రాకర్ ప్రకారం మొత్తం ల్యాప్టాప్లో చెక్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు ఒక షార్ట్కట్లో ఫారెస్ట్కి ఎంటర్ అవ్వాలని చూస్తున్నారు అని అమర్ చెప్పడంతో, ఏవండి, అక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది కదా, వాళ్ళతో మాట్లాడి బస్సుని ఆపమని చెప్పండి అని భాగి అంటుంది. అలాగే మిస్సమ్మ అని వెంటనే ఆ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఆఫీసర్ డీటెయిల్స్ పంపించమని ఎవరికి కాల్ చేసి అడుగుతారు. కాసేపట్లో చెక్ పోస్ట్ వస్తుంది, నోరు మూసుకొని ఉండండి, లేకుంటే ఈ బస్సులో బాంబు ఉన్న సంగతి మీకు అందరికీ గుర్తుంది కదా అని డ్రైవర్ చెప్తూ ఉంటాడు. చెక్ పోస్ట్ రావడంతో చెక్ పోస్ట్ ఆఫీసర్ వెళ్ళి అతన్ని ఎంక్వైరీ చెయ్యి అని అడగటంతో ఇంకో కానిస్టేబుల్ని అడుగుతూ ఉంటాడు. అమరేమో చెక్ పోస్ట్ ఆఫీసర్కి కాల్ ట్రై చేస్తూ ఉంటే నాట్ రీచబుల్ అని వస్తూ ఉంటుంది. అయ్యో, ఇప్పుడు ఎలా అని భాగ్య చాలా టెన్షన్ పడుతూ ఉంటే అమర్ కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు. నీ పేరేంటి, నీ డ్రైవింగ్ లైసెన్స్ మొత్తం కూడా తీసుకురా అని కానిస్టేబుల్ అంటాడు. అప్పుడే, చూడు, నేను ఇవిని చూపించి వస్తాను, వీళ్ళని జాగ్రత్తగా చూసుకో అని లోపల ఉన్న రాజు అనే తీవ్రవాదికి చెప్పేసి డ్రైవర్ దిగి చెక్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి
మొత్తం చూపిస్తూ ఉంటాడు. కానిస్టేబుల్ మీరు డ్రైవర్కి చెప్పిరండి అని చెప్పడంతో అలాగే అని ఒక కానిస్టేబుల్ బస్సులోకి వెళ్ళి ఏంటి పిల్లలు మీరు ట్రిప్ అందరు ఎంజాయ్ చేస్తున్నారా ఏంటి మాట్లాడారేంటి అని అతను అడుగుతూ ఉంటే ఎంజాయ్ చేస్తున్నామని చెప్పండి పిల్లలు అని తీవ్రవాది చెబుతారు. ఎంజాయ్ చేస్తున్నామని అందరూ సమాధానం చెబుతారు. ఏంటి అందరూ మూడీగా ఉన్నారే సరే మీరెవరు అని తీవ్రవాదిని అడుగుతూ ఉంటే నేను నేను పీటీని అని చెప్తూ ఉంటాడు. మీరు ప్రిన్సిపాల్ ఆవిడ చెప్తూ ఉంటుంది. ఆవిడేంటి అంత భయపడుతున్నట్లున్నారే అని కానిస్టేబుల్ అడుగుతూ ఉంటే మా ప్రిన్సిపాల్ మేడంకి కాస్త భయం ఎక్కువలే మిమ్మల్ని చూసి భయపడుతున్నారు అని తీవ్రవాది చెబుతాడు. అప్పుడే అంజు అయితే ఏదో సైగ చేస్తూ ఉంటుంది. ఏంటి ఈ పాప ఏదో సైగ చేస్తుంది అని కానిస్టేబుల్ అడుగుతూ ఉంటే ఆ పాప ఓకే కామెడీ చేస్తుంది మీరు వెళ్ళండి అని తీవ్రవాది చెబుతాడు. తీవ్రవాదే చెప్తా ఇంతకీ నీ ఐడి ఎక్కడ అని కానిస్టేబుల్ అడగడంతో ఐడి అని అతను నసుగుతూ ఉంటాడు. అప్పుడే ప్రిన్సిపాల్ మా కొలీగలే అండి మా స్టాఫే అని చెప్పడంతో సరే జాగ్రత్త ఎక్కడ పడితే అక్కడ ఆగకండి కొన్ని చోట్ల సేఫ్టీ మేజర్స్ బోర్డు ఉంటాయి అక్కడ మాత్రమే దిగండి అని రిస్ట్రిక్షన్స్ మొత్తం కండిషన్స్ అన్నీ చెప్పి బస్సు దిగేస్తూ ఉంటాడు. అప్పుడే బస్సు బయలుదేరి వెళ్తూ ఉంటుంది. ప్రిన్సిపాల్ అయితే అక్కడ ఉన్న చెక్ పోస్ట్ ఆఫీసర్కి సైగ చేస్తూ ఉంటుంది. ఈవిడేంటి భలే మనిషిలా ఉంది ఏదో సైగ చేస్తుంది అని చెక్ పోస్ట్ ఆఫీసర్ అనుకుంటూ ఉంటాడు. ఏవండి మళ్ళీ ట్రాకర్ మూవ్ అయిపోయింది అని భాగ్య చెప్పడంతో ఇక్కడ బస్సు కూడా కదిలి వెళ్ళిపోతుంది. తర్వాత అమర్ వాళ్ళు ఆ చెక్ పోస్ట్ దగ్గరికి రాగానే ఏంటి సార్ ఏమైంది ఇలా వచ్చారు అని అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతూ ఉంటారు. పిల్లల బస్ ఎక్కి వెళ్ళి ఎంతసేపు అవుతుంది అని ఇప్పుడే సార్ ఒక 5 to 10 minutes అయ్యింది అని అతను చెబుతాడు. ఏమైంది సార్ అని అడుగుతూ ఉంటే కొంతమంది రౌడీలు పిల్లలు బస్సులో ఉన్నారు పిల్లల్ని కిడ్నాప్ చేశారు కొంతమంది రౌడీలు ఉన్నారు బస్సులో పిల్లల్ని కిడ్నాప్ చేశారు అని చెప్తున్నా నాకు అప్పుడే డౌట్ వచ్చింది సార్ అని చెప్పడంతో అక్కడ ఉన్న కానిస్టేబుల్ చెబుతాడు. ట్రాకర్ కూడా ఆగిపోయింది మనకున్న లొకేషన్ని బట్టి చివరిగా ట్రాక్ అయింది నాగులగుట్ట మనం అక్కడికి వెళ్దాము అని అమర్ అంటాడు. అయ్యో నాగులగుట్టనా అని బాగా టెన్షన్ పడుతూ ఉంటుంది. అవును సార్ అక్కడ భయంకరమైన విషసర్పాలు ఉంటాయి అని ఆ పోలీస్ ఆఫీసర్ కూడా చెబుతూ ఉంటాడు. అంటే పిల్లలకి కూడా ప్రమాదం కదండి ఏదో ఒకటి చేసి కాపాడుదామంటే అని భాగ్య చెబుతుంది. సరే ఆఫీసర్ మేము వెళ్తాము అని చెప్పడంతో మిగతా చెక్ పోస్టుల్ని అలర్ట్ చేయనా అని అతను అంటాడు. లేదు బస్సులో బాంబు కూడా ఉంది అలా అలర్ట్ చేసి